పేరుకి తగ్గ చిత్రం స్వరాభిషేకం. జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకులుగా కళా తపస్వి విశ్వనాథ్ గారికి, ఉత్తమ స్వరకర్తగా విద్యాసాగర్ గారికి పురస్కారాలను తెచ్చిపెట్టినటువంటి చిత్రం స్వరాభిషేకం. ఎంతోమంది సంగీత అభిమానులు హారతి పట్టిన చిత్రం స్వరాభిషేకం. కథా కథనాలతో కళా తపస్వి సుమధురమైన సంగీతంతో విద్యాసాగర్ గారు, లలిత సాహిత్యంతో వేటూరి గారు, తన గళమాధుర్యంతో బాలుగారు, చిత్ర గారు ఈ చిత్రాన్ని, పాటల్ని అజరామరం చేశారు. ముఖ్యంగా ఈ చిత్రంలో వేటూరి గారు రాసిన తొలిరే ఈ పాట తేనె ఊట బాలుగారు, చిత్రగారి యుగళంలో అప్పుడు విన్నారు. బాలుగారితో కలిసి నా గాత్రంలో ఇప్పుడు వినబోతున్నారు. ఇది నాదని అది నీదని, ఇది నాదని అది నీదని, చెప్పలేనిది ఒక్కటి, ఈ ఒక్కటి ఏమది అది ఇది అని చెప్పలేనిది. ఆ చెప్పలేనిది ఏమది, అది మనసున పుట్టి మమతల పెరిగి మనువైపు చేరి, అది ఇది అని చెప్పలేనిది. అది ఇది అని చెప్పలేనిది. వెన్నెలమ్మ రాతిరిదా, వేకువమ్మ పొద్దుటిదా, కోకిలమ్మ ఆవనిదా, ఈ పువ్వు పులకరింత, ఈ పడక పలకరింత, ఈ పువ్వు పులకరింత, ఈ పడక పలకరింత, ఈ జన్మకు చాలనంత పరవశమంతా మనదే మన ఇద్దరిదే, పదే పదే వినిపించే ప్రియదేవుడి అష్టపదే, అది ఇది అని చెప్పలేనిది. అది ఇది అని చెప్పలేనిది. ముక్కిన వలపుల ముంగిట వయసు ముక్కు వేయనా, నిగ్గులు పొంగిన చెక్కిట సిగ్గుల ఎరుపులు తాకనా, వయ్యారంగా పార్వతి శృంగారంగా శీలపతి, ఓంకారంగా కలిసి ఏకాక్షరమై మురిసే పరవశమంతా మనదే, మన ఒక్కరిదే. యదా యదా కలిపేసి ఇహ పరాల ఇష్టపదే, అది ఇది అని చెప్పలేనిది.
లేనిదే. విద్యాసాగర్, అతనికి మలయాళంలో 2 నేషనల్ అవార్డులు వచ్చాయి, తెలుగులో ఈ పాటకు నేషనల్ అవార్డు వచ్చింది, తమిళ్లో వచ్చింది. తెలుగులో అతను ఎందుకు ఎక్కువ సినిమాలు చేయడు నాకు తెలియదు, తెలుగు సినిమా పరిశ్రమకు అంతకంటే తెలియదు. ఇళయరాజా తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంపోజర్, ఫుల్లెస్ట్ అన్నీ మొత్తం A to Z చేసే ఒకే ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ తెలుగువాడు విద్యాసాగర్. చాలా గొప్ప కంపోజర్. ఎంత బాగా చేశాడు ఈ పాట, ఎంత లవ్లీ ఆర్కెస్ట్రేషన్, ఎంత బాగా అరేంజ్ చేశారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు వేటూరి సుందరరామూర్తి, హ్యాట్స్ ఆఫ్ టు వేటూరి సుందరరామూర్తి. ఒక భార్యా వియోగంలో, భార్య చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండి అన్నతో మాత్రం కలిసి నేను సినిమాలకు మ్యూజిక్ చేస్తాను, పాడతాను తప్ప ఇంకో పని లేదు అన్నప్పుడు అతను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఒక అమ్మాయిని తీసుకొచ్చాక పెళ్ళి అయిన తర్వాత మొట్టమొదటి రోజు రాత్రి పాడుకునేటటువంటి పాట ఎంత అందంగా రాశాడంటే మిగతావన్నీ పక్కన పెడతాను, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ బికమ్స్. సుందరరామూర్తికి విశ్వనాథ్కి ఏం కావాలో బాగా తెలుసు. ఓంకారంగా కలిసి ఏకాక్షరమై ముగిసే అన్నమాట. ఇప్పుడు మనకు పంచాక్షరి ఉంది, అష్టాక్షరి ఉంది, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఇవన్నీ కూడా మంచి మంత్రాలు. ఓంకారంగా కలిసి ఏకాక్షరమై ముగిసేది, ఒకే అక్షరం అయిపోయారు ఇద్దరు కూడా, శాశ్వతంగా ఒకటే అక్షరం అయిపోయారని. ఓం అనేది కూడా ఒక అక్షరమే నిలిచి. ఇంకోటి నెక్స్ట్ లైన్ ఎంత అద్భుతంగా అన్నాడంటే, పరవశమంతా మనదే, పరవశమంతా మనదే. ఓకే, నేను కూడా రాస్తాను, మన ఒక్కరిదే అన్నమాట ఒకటి మాట్లాడాడు. న్యాయంగా అయితే పరవశమంతా మనదే, మన ఇద్దరిదే అని కదా అనాలి. పరవశమంతా మనదే, మన ఒక్కరిదే. ఏకాక్షరంగా కలిసిపోయిన తర్వాత ఇద్దరనే ప్రసక్తి లేదు అక్కడ, ఇట్స్ ఓన్లీ వన్. పరవశమంతా మనదే, మన ఒక్కరిదే. యదా యదా కలిపేసే ఇహ పరాల ఇష్టపదే. జయదేవుడు అష్టపదులు రాస్తే ఇహపరాలకి ఇష్టపది అనేటటువంటిది సంసారం అన్నదాన్ని అంత అద్భుతంగా సుందరరామూర్తి తప్ప ఎవరు రాయలేరు. విశ్వనాథ్ తప్ప అంత అందంగా స్క్రీన్ మీద ఎవరు చూపించలేరు. ఈ కుర్రాడు అంత అందంగా చేశాడు. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర చాలా అద్భుతంగా పాడారు. ఇవాళ నువ్వు కూడా చాలా బాగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. అసలు తను ఎలా ఉందో, ఏం చేస్తుందో ఏమోలే, కళ్ళలు తెలుసా ఏమో బహుశా, కవిత మనిష కలల హంస, మనసు కొంచెం తెలుసుకుంది, కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతంటూ ఉంది, మదిని రాగుతున్నది, ఎంత ఎంత వింతగున్నది. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్దే కురిసే చెలిని ఇదేనా, మాటలతో సరేనా, పొరపాటైతే పలకనులే, పిలువనులే, దొరకనులే, ఊరించనులే. వెన్నెల రే ఎంతో చలి చలి, వెచ్చని దానా రావే నా చెలి. నీకున్న కలలో నీ కళ్ళతోనే, నాకున్న తావో నీ గుండెలోనే, కాదన్న నాడు నేనే లేను, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకగై. అందిన పొందులోనే అందలేని విందులేయవే, కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా, మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా, మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయి. వానదేవుడే కళ్ళాపి చల్లగా, వాయుదేవుడే ముఖేసి వెళ్ళగా, నీలకొండ గుట్టలోని ఊసులన్నీ తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరి కోసమో, జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత